రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు బేసన్ లడ్డు లేదా శనగపిండి లడ్డు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: శనగపిండి 1:30 కప్పు, ఉప్మా రవ్వ 4 టేబుల్ స్పూన్స్, పంచదార 3/4 వంతు పొడి చేసుకోవాలి. నెయ్యి అరకప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీడిపప్పు, బాదం 2 టేబుల్ స్పూన్స్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద వెడల్పాటి బాణలి పెట్టుకుని అందులో శనగపిండిని వేసుకుని తర్వాత బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. బొంబాయి రవ్వను సూజీ లేదా ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ రెండింటిని గరిటెతో ఉండలు లేకుండా చేసుకున్న తర్వాత నెయ్యిని కాగబెట్టి పలచగా చేసుకుని ఆ నెయ్యిని కూడా వేసుకుని వేపుకోవాలి. శనగపిండిని అలాగే ఉప్మా రవ్వను నేతిలో వేపుకోవాలి. నెయ్యి చిక్కగా కాకుండా ఇలా కరగబెట్టుకుని వేసుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది. ఇలా నెయ్యి, శనగపిండి అలాగే రవ్వ ఈ మూడింటిని ఉండలు లేకుండా పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకుని వేపుకుంటూ ఉండాలి. అలాగే శనగపిండి ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా మీడియం హీట్లో కాకుండా సిమ్లో పెట్టుకుని వేపుకుంటూ ఉంటే శనగపిండి ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత శనగపిండి ఈ కలర్లోకి వస్తుంది. అప్పుడు మనం పొడి చేసి ఉంచుకున్న పంచదారను వేసుకుని బాగా కలుపుకోవాలి. పంచదార అలాగే ఈ మిశ్రమం బాగా కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా పంచదార కూడా ఉండలు కట్టకుండా గరిటెతో బాగా వేపుకోవాలి. ఒకవేళ నెయ్యి సరిపోకపోతే మరి కాస్త నెయ్యి వేసుకోండి. ఎందుకంటే లడ్డూలు చుట్టుకోవడానికి అనువుగా ఉండేటట్లుగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి కాబట్టి కొంచెం పలచగా అవ్వాలంటే నెయ్యి వేసుకోండి. ఇలా ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి బాగా వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని లడ్డూలు చుట్టుకోవాలి. ఈ పిండి గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలు చుడితే లడ్డు ఈజీగా వస్తుంది. ఒక ముద్దను తీసుకుని రౌండ్ బాల్స్ లాగా ఒక చేతితో చేసుకుంటూ వేరొక చేతిలోకి పెట్టి రౌండ్గా తిప్పుకుంటే లడ్డు తయారవుతుంది. చేతికి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. ఇలా మొత్తం పిండినంతటిని లడ్డూలాగా చుట్టుకోవాలి. రౌండ్ షేప్లో వచ్చేటట్లుగా అలాగే సమానమైన ఒకే సైజులో వచ్చేటట్లుగా చేసుకోండి. ఈ లడ్డు ఈజీగా అలాగే త్వరగా రెడీ అయిపోయే స్వీట్ కాబట్టి వెంటనే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిశ్రమాన్ని లడ్డూలాగా రౌండ్గా చుట్టుకోవాలి. ఈ సిద్ధమైన వాటిని ఒక ప్లేట్లోకి పెట్టుకుని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇలా సిద్ధమైన లడ్డూల మీద కాజుతో కానీ లేదా బాదంతో కానీ గార్నిష్ చేసుకుంటే అందంగా ఉంటుంది. అంతే, రుచికరమైన లడ్డూలు రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.